ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార ప్రతిపక్షాలు బహిరంగ సభల నిర్వహణలను ముమ్మరం చేశాయి. మరి ముఖ్యంగా రాయలసీమపై వైసీపీ, టీడీపీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇరు పార్టీల రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇవాళ సీఎం జగన్ బనగానపల్లె పర్యటనకు రావాల్సి ఉండగా హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు అయింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరున ప్రజాగళం పేరుతో జిల్లాలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈసారి ఎలాగైనా ఉమ్మడి కర్నూలు జిల్లాలో మెజార్టీ స్థానాలు సాధించాలని టీడీపీ కృషి చేస్తోంది. ఇప్పటికే ఆ దిశగా 14 స్థానాలకు గాను 9 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది. మరోవైపు టీడీపీకి ధీటుగా కర్నూలు జిల్లాపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. గత ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ దిశగా సీట్లు సంపాదించింది. రానున్న ఎన్నికల్లో మరోసారి కర్నూలు జిల్లాపై సీఎం జగన్ ఆశలు పెట్టుకున్నారు. నంద్యాల జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు టీడీపీలో చేరుతున్నారన్న వార్తలతో జగన్ ఈ నెలలో నంద్యాలలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి పార్టీ క్యాడర్ను కాపాడుకోవడంలో ఇరు పార్టీల నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్సాహంతో పోండి, మంచి చేశాం, మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి. పోయి ఈసారి మాత్రం లాస్ట్ టైం నాకు 151 వచ్చాయి, లాస్ట్ టైం 22 ఎంపీలు వచ్చాయి. ఈసారి మాత్రం 175కు 175 రావాల్సిందే. ఆ దిశగానే అడుగులు పడాలి. 25కి 25 ఎంపీలు రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి. ఆ దిశగానే అంతే కాన్ఫిడెన్స్తో అడుగులు వేయమని చెప్పి మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకుల్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ తాడేపల్లెగూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సభ స్పందన శుభ సూచకం. త్వరలో రాష్ట్రానికి మళ్లీ నవోదయం అది జరుగుతుంది. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే 2 పార్టీలు కలిసి బరిలో దిగాయి. మేము చేతులు కలిపింది మా కోసం కాదు, మా పార్టీల అధికారం కోసం కాదు, నా కోసమో పవన్ కళ్యాణ్ గారికి అధికారం కోసం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ఏపీలో ఒకవైపు టీడీపీ, ఒకవైపు వైసీపీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఇక కంప్లీట్ డీటెయిల్స్ అనంతపురం నుంచి మా ప్రతినిధి యోగానంద్, ఇక కర్నూలు నుంచి శ్రీరామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మొదట అనంతపురంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. రైట్ యోగానంద్, ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు పెనుకొండలోను రా కదలిరా సభను నిర్వహించనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా ఉంది పరిస్థితి? అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ తన పట్టు నిరూపించుకునేందుకు అయితే గత ఎన్నికల్లో 14 సీట్లలో కేవలం 2 మాత్రమే గెలిచింది. ఈసారి పూర్తిగా రివర్స్ చేసేందుకు 12 పైన సీట్లు గెలుచుకునేందుకు ప్రణాళికలు కూడా అమలు చేసే విధంగా కూడా కసరత్తు చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇవాళ పెనుగొండలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. రా కదలిరా చివరి సభగా పెనుగొండ ఉండబోతోంది. గతంలో ఉరవకొండ ప్రాంతంలో ఇదే సభ నిర్వహించారు. భారీ ఎత్తున జన సమీకరణ కూడా చేశారు. అప్పట్లో ఈ రోజు కూడా అంతకు మించి స్థాయిలో జన సమీకరణ చేయాలని కూడా ఉమ్మడి జిల్లా నాయకులకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ నాయకులతో కలిసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున జనాన్ని కూడా సమీకరణ చేసే విధంగా కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం కూడా దాదాపు చివరి దశకంతా చేరుకున్నాయి. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు 2 గంటల నుంచి 2:45 నిమిషాల నుంచి పెనుగొండ ఉండబోతున్నారు. దాదాపు 3 గంటల నుంచి సభ ప్రారంభం అవబోతోంది. కియా ఫ్యాక్టరీ ఎదురుగా పెనుగొండలో రాయలసీమకే తలమానికంగా మారిన కియా ఫ్యాక్టరీ ఎదురు స్థలంలోనే ఈ దాని సభ కూడా ఉండనుంది. ఇంకా ఈ సభ ఉద్దేశం కూడా కియా ఫ్యాక్టరీ లాంటి ఫ్యాక్టరీ తీసుకొచ్చాము,
ఇంకా ఫ్యూచర్ లో ఇంకా అలాంటి పరిశ్రమలు వస్తాయి అంటూ కార్యకర్తలకు కూడా ప్రజలకు చూపించే విధంగా కూడా దీన్ని ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేయడం జరిగింది. మొదట దీన్ని రాప్తాడులో నిర్వహిద్దాం అనుకున్నారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తను పెనుగొండకు మార్చారు. పెనుగొండకు మార్చిందే మంచిదైంది అంటూ కూడా కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు కూడా, టీడీపీ నాయకులు కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా కియా ఫ్యాక్టరీ లాంటి పరిశ్రమ తీసుకొచ్చాం, ఇలాంటి ఫ్యాక్టరీలు రాయలసీమకు మరెండు తీసుకొస్తామంటూ కూడా సభ ద్వారా తమ ఉద్దేశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా టీడీపీ బలోపేతం దిశగా ఇప్పటికీ జిల్లాలో 9 సీట్లు ప్రకటించింది. మిగతా 5 సీట్లు కూడా అభ్యర్థులంతా కూడా రెడీగా ఉన్నారు. ఏ క్షణమైన పొత్తు లేకుంటే ఆ విధంగా పొత్తు లేఖలు ఉన్నాయి కాబట్టి వచ్చి వెనకడుగు వేస్తున్నారు. పొత్తు లేకుంటే మాత్రం అభ్యర్థులు ఇవాళ ప్రకటించాల్సి ఉందంటూ కూడా బయట వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 9 సీట్లలో కూడా ఎక్కడా కూడా అసంతృప్తి జ్వాల లేకుండా టీడీపీ అధిష్టానం అంటే మొదట ఒక చిన్న అసంతృప్తి ఉన్నా కూడా వాడు సరిదిద్దే ప్రయత్నం చేసింది. ఎక్కడా కూడా బయటకు వచ్చి రంగంగా ఉండే పరిస్థితి లేకుండా అందరి నాయకులను కూడా కట్టడి చేసే అంశం కూడా స్వయంగా చంద్రబాబు రంగంలో దిగి అన్ని వర్గాలతో మాట్లాడి జిల్లాలో టీడీపీ మునుపటి స్థాయిలో ఏవైతే ఉందో 12 సీట్లు గెలిచిందో అదే స్థాయిలో అంత మించి సీట్లు గెలవాలన్న కాన్ఫిడెన్స్ కూడా నాయకులకు, కార్యకర్తలకు ఈ సభ ద్వారా ఇవ్వనున్నారు. ముఖ్యంగా భారీ జన సమీకరణ ద్వారా ఇటు పెనుగొండ, రాప్తాడు, మడకశిర, హిందూపురం, ధర్మవరం ప్రాంతాల నుంచి ఈ దగ్గరగా ఉంటాయి కాబట్టి ధర్మవరం ప్రాంతాల నుంచి భారీ జన సమీకరణ కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. రాధిక రైట్. యోగానంద్, అనంతపురంలో టీడీపీ జనసేన సమన్వయం ఏ విధంగా ఉంది? ఈ రోజు నిర్వహించే సభలో కూడా ఇద్దరి కోఆర్డినేషన్ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా టీడీపీ జనసేన సమన్వయం ఎక్కడా కూడా జిల్లాలో దెబ్బతినకుండా టీడీపీ నాయకులకు జాగ్రత్తలు వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్లెక్సీలు, ఫొటోస్ లో కానీ ఇతర కూడా పవన్ కళ్యాణ్ తప్పుడు జిల్లా జనసేన నాయకుల కీలక నాయకులందరికీ కూడా ఫొటోస్ తో కానీ వాళ్ళని స్వయంగా ఇంటికి వెళ్లి సభకు ఇన్వైట్ చేయడం, రాకదేర సభకు కూడా దగ్గరుండి టీడీపీ నాయకులే శ్రీనాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆయన జిల్లా పరిశీలకునిగా వచ్చి దాదాపు వారం 10 రోజుల్లోనే అన్ని సీట్లు కూడా ఆయన చెప్పినట్లే వింటూ ఆయన పరిశీలన ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి ఆయనే స్వయంగా రంగంలోకి దిగి ఆ జిల్లా జనసేన నాయకులు కూడా, కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరికి వచ్చి పిలుచుకొని వచ్చి మరి సభలో కూర్చోబెట్టే విధంగా కూడా ఆయనకి పైనుంచి ఆదేశాలు ఉన్నట్టు కూడా స్పష్టమవుతుంది. ఆ తగ్గట్టు కూడా ఆయన కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు. అందరి నాయకులు సమన్వయం చేసుకుంటూ టీడీపీలో వర్గాలను కూడా, జనసేనలో కూడా 2 వర్గాలను కూడా సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకొని జిల్లా పార్టీని మిగతా అన్ని జిల్లాల కంటే టీడీపీ, రాయలసీమలో అన్ని జిల్లాల కంటే టీడీపీ బలంగా ఉన్న దాంట్లో ఎక్కువ స్థానాలు గెలిచే విధంగా కూడా పార్టీ ప్రణాళిక రచిస్తోంది. ముఖ్యంగా పరిశీలకులను పంపి మరి తన పైనుంచి పరిశీలకులను పంపి ఆ పరిశీలకుల ద్వారా ఏం జరుగుతుందో నిత్యం ఒక అప్డేట్ తెలుసుకుంటూ ఉంది. చంద్రబాబు నాయుడు అప్డేట్ తెలుసుకుంటూ జిల్లా రాజకీయాల్లో ఖచ్చితంగా సరే మార్పు తెచ్చే విధంగా కూడా గతంలో ఏవైతే స్థానాలు కోల్పోయామో వాటిని తిరిగి సాధించే విధంగా కూడా ప్రణాళికలు పూర్తిగా రచిస్తోంది. ఈ సభల ద్వారా మరి నారా లోకేష్ కూడా మరికొన్ని రోజులు శంకరావు సభలు కూడా ఇక్కడే ఉండబోతున్నాయని కూడా తెలుస్తోంది. ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కూడా కొన్ని సభలు పెట్టాలని కూడా వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జనసేన ధర్మవరం లేదా అనంతపురం ప్రాంతాల్లో ఈ 2 ప్రాంతాల్లో కూడా సభలు నిర్వహించాలని కూడా ప్రణాళిక రచిస్తోంది. ఇదే విధంగా నారా లోకేష్ శంకరామ సభ కూడా ఇక్కడే నిర్వహించాలని కూడా సభలన్నీ కూడా ఏదో వైసీపీకి ధీటుగా తమ కార్యాచరణ ఉండే విధంగా ప్లాన్ చేస్తుంది. రాధిక థ్యాంక్ యూ యోగానంద్. రైట్, ఇక కర్నూలు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఇవాళ సీఎం జగన్ బనగానపల్లె పర్యటనకు రావాల్సి ఉండగా కూడా ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రద్దయింది. ఎందుకని సభ అంటే ఢిల్లీ పర్యటన కారణంగానేనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? రాధిక, ఈరోజు కర్నూలు సంబంధించినటువంటి రాజకీయం రోజు రోజుకి రంజుగా సాగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇటీవల ఈరోజు నిర్వహించినటువంటి వైసీపీ అధిష్టానం నిర్వహించేటటువంటి బనగానపల్లెలో కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు హాజరయ్యేటటువంటి ఒక కార్యక్రమానికి పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. అంటే ఢిల్లీ సంబంధించినటువంటి పార్టీ వ్యవహారానికి సంబంధించి కేంద్రంతో మాట్లాడడానికి ఈ యొక్క సమావేశాన్ని పోస్ట్ పోన్ చేశారంటూ కూడా పార్టీ అధిష్టానం నుండి వస్తున్నటువంటి సమాచారం. అయితే గత కొంతకాలంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకి రాజకీయం మారుతూ ఉన్నాయి. అంటే గతంలో వైసీపీ అధిష్టానం ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 14 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలను గత ఎన్నికల్లో కైవసం చేసుకుంది. అయితే ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాయలసీమలో ఒకటైనటువంటి కర్నూలు జిల్లా మీద స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల నిర్వహించినటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా వైసీపీ అధిష్టానం కూడా జిల్లాలో ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా క్లీన్ స్వీప్ దిశగా ముందుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో వైసీపీ అధిష్టానం ఉంది. అయితే అదే దానికి దీటుగా టీడీపీ పార్టీ కూడా ఇటీవల నారా సంబంధించినటువంటి కేంద్రంలో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎక్కడైతే నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారో అక్కడే ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ గట్టి షాక్ ఇచ్చే దిశగా ముందుకెళ్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల రాయలసీమ సంబంధించినటువంటి రాయలసీమ జేఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి
ఇటీవల వైసీపీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి యువ నాయకుడు శ్రీరాములు కూడా ఇటీవల టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. అయితే కొంత సెకండ్ గ్రేడ్ లీడర్లు కూడా ఖచ్చితంగా వైసీపీ సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే దాదాపుగా 5 స్థానాల్లో పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను మార్చడం జరిగింది. ఎమ్మెల్యేలను మార్చిన క్రమంలో సెకండ్ గ్రేడ్ లీడర్స్ కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తి కావచ్చు లేదా అసమ్మతిగా ఉన్నారు. అలాంటి వాటిని టీడీపీ అధిష్టానం ఖచ్చితంగా క్యాచ్ చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరెస్ట్ అయినటువంటి అనంతరమే రాజకీయం కర్నూలు జిల్లా సంబంధించినటువంటి వ్యవహారం రోజు రోజుకి మారుతూ వస్తుంది. అయితే ఇటీవల నిర్వహించినటువంటి ఆళ్లగడ్డ సభ రా కదిల్రా అనేటటువంటి సభ ఏదైతే ఉందో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి అనంతరమే రా కదిల్రా అనేటటువంటి నినాదం గతంలో ఎన్టీ రామారావు తీసుకున్నటువంటి నినాదం ఏదైతే ఉందో రా కదిల్రా అనేటటువంటి నినాదంతోనే పార్టీ సంబంధించినటువంటి వ్యవహారం ముందుకొచ్చింది. అయితే ఇక్కడ నిర్వహించినటువంటి ఆళ్లగడ్డ కావచ్చు లేదా పత్తికొండ సంబంధించినటువంటి సభలు ఏవైతే ఉన్నాయో గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఈ సభలకు సంబంధించి తెలుగు తమ్ముల్లో నూతన ఉత్సాహం కావచ్చు లేదా జోష్ దిశగా ముందుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ సంబంధించినటువంటి అధిష్టానం 5 సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్చిన తర్వాత పార్టీలో కొంత వ్యతిరేకత కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉంటున్న సందర్భాలను చూస్తా ఉన్నాం. అయితే టీడీపీ అధిష్టానం వాటిని క్యాచ్ చేసుకుని ముందుకెళ్తున్న సందర్భంలోనే ఉమ్మడి జిల్లాకు సంబంధించి దాదాపుగా 9 మంది అభ్యర్థులను కూడా ఖరారు చేయడం జరిగింది. టీడీపీ అధిష్టానం అయితే ఇప్పటికీ వైసీపీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయడంలో కొంత విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు లేదా పార్టీ వ్యవహారాలు కొంత వ్యతిరేకత స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ఉండటంతో ఇటీవల నారా చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి సమావేశాలు ఏవైతే ఉన్నాయో నారా లోకేష్ కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు ఇటీవల నిర్వహించినటువంటి జిల్లాల్లో సభలు ఏవైతే ఉన్నాయో సభల్లో ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలనే టార్గెట్ గా చేస్తూ, ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్థానికంగా తమ సమీపంలో ఉన్నటువంటి మండలాలు ఏవైతే ఉంటాయో 4 లేదా 5 మండలాలుగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో ఈ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు సిట్టింగ్ గా ఉన్నటువంటి వారు గతంలో అనేక రకాలుగా అక్రమాలు కావచ్చు లేదా ఇసుక దోపిడీ మైనింగ్ ఇతర వాటికి పాల్పడుతున్నారంటూ కూడా ప్రతి ఏ నియోజకవర్గాలకు వెళ్లినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారి తీరుపై మండిపడుతున్న పరిస్థితులు అయితే క్లియర్ గా చూస్తా ఉన్నాం. అయితే పార్టీ సంబంధించినటువంటి నాయకులు పక్క పార్టీల వైపు చూస్తున్నారనేటటువంటి నెపంతోనే ఈ రోజు వైసీపీ సంబంధించినటువంటి సీఎం జగన్ ఈ రోజు బనానపల్లిలో ఉండేటటువంటి యొక్క సభను వాయిదా వేయడం జరిగింది. అయితే ఎల్లుండి జరిగేటటువంటి 6వ తేదీ ప్రజాగలన్ అనేటటువంటి నినాదంతో నారా చంద్రబాబు నాయుడు అతన్ని అరెస్ట్ చేసినటువంటి ప్రాంతం నుండే ఈ యొక్క యాత్రను ప్రారంభించడం జరుగుతుంది. మొదటగా పాణ్యం సంబంధించినటువంటి నియోజకవర్గంలో యాత్రను ప్రారంభించిన తర్వాత నంద్యాల ఆళ్లగడ్డ సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఈ సభను నిర్వహించిన తర్వాత కడపలోకి ఎంటర్ అవుతుంది. అయితే ఎక్కడైతే నారా చంద్రబాబు నాయుడికి అవమానం జరిగిందో అక్కడే ఖచ్చితంగా బలంగా ఈసారి వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ఢీకొట్టాలనేటటువంటి ఆలోచనతో టీడీపీ సంబంధించినటువంటి నాయకులైతే ప్రీ ప్లాన్డ్ గా ముందుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. రాధిక. థ్యాంక్ యూ శ్రీరామ్.